ఫ్రెండ్స్, ఇలా మీకు నేను మాటిస్తున్నా, ముద్దా చాలా గంభీరమైంది. ఎందుకనంటే మనము వక్ఫ్ గురించి మాట్లాడుకున్నాం. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 కూడా మనం చర్చ చేసినాం. కాకపోతే ఇవన్నిటికంటే చాలా పెద్ద సబ్జెక్ట్. దీని మీద ప్రభుత్వాల దృష్టి ఎందుకు పడతలేదు అననే ఆలోచిస్తున్న తరుణంలో ఈ ముద్దా ఇప్పుడు ప్రజల దృష్టికి ఖచ్చితంగా తీసుకురావాల్సిన బాధ్యత, బరువు చిత్రగుప్త తన భుజాల మీద వేసుకుంది. అదే కరెక్ట్గా చెప్పాలనంటే మీరు వెనక చూస్తున్న ఈ హలాల్ సర్టిఫికేషన్ అనే ముద్ద. వెనకటికి ఇది రాలేదని కాదు, ఇది కొత్త సబ్జెక్ట్ అని నేను చెప్తలేను. వక్ఫ్ మీద మనము విస్తృతంగా మాట్లాడాం. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 మీద మాట్లాడినాం. ఇప్పుడు హలాల మీద ఖచ్చితంగా మనం చర్చ జరపాలనా వద్దా? హలాల్ సర్టిఫికేషన్ అనేది ఎందుకు వచ్చింది అని చెప్పి చూస్తే, ట్విట్టర్లో వెనకటికి ఒక హ్యాష్ ట్యాగ్ నడిచింది, బాయ్కాట్ హిమాలయ ప్రొడక్ట్స్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ నడిచింది ట్విట్టర్లో. ఇది చాలా పెద్ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది అప్పుడు అందరికీ. ఎందుకు అని అంటే హలాల్ పాలసీ ఆఫ్ హిమాలయాది వాళ్ళకు చాలా ఫేవర్గా చేస్తుంది, ముస్లిమ్స్లకు చాలా అది చేస్తుంది, హలాల్కి వాడు బెండ్ అయిపోతున్నాడు. సో అది ఒక పెద్ద చర్చ జరిగింది దీని మీద. దాని తర్వాత హిమాలయ దాని మీద వచ్చి వాళ్ళు చెప్పుకున్నారు, చేసినారు, ఎక్సెట్రా అదంతా మాట్లాడారు. బట్ ఈ ఇంపోజిషన్ ఆఫ్ హలాల్ ఈ నాన్ ముస్లిమ్స్ మీద ఏంది, అసలు ప్రతి ప్రోడక్ట్ హలాల్ ఉండాలన్న తత్వం ఏంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇవాళ ఒక క్వశ్చన్ ఏందని అంటే రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుకోవాల్సిన విషయం, హలాల్ అనేది డిస్క్రిమినేటరీయా కాదా? ఫస్ట్ ఈ క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకంటే సరే నువ్వు మటన్ తినేటప్పుడు లేదా మాంసం తినేటప్పుడు హలాల్ అనే విషయం వచ్చింది అని అంటే అది కొంచెమో గొప్పనో యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకనంటే ఇక్కడ కూడా మన సిక్కులలో జట్కా అని చెప్పి మనం మాట్లాడతాం. కాకపోతే ఇక్కడ ముస్లింలు హలాల్ అని చెప్పి మాట్లాడతారు. కల్మా చదివి ముస్లిం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొయ్యాలా అని చెప్పి చెప్తారు. అయితే ఆ యానిమల్ ఏదైతే మనం స్లాటర్ చేస్తామో ఆ స్లాటర్ చేసేటోడు కూడా ముస్లిమే ఉండాలా అని చెప్తారు. అయితే ఇది హిందూ కమ్యూనిటీకి గెలికినట్టే కదా అని అంట. హిందూ కమ్యూనిటీకి నువ్వు గెలికినట్టే కదా. ఎందుకనంటే నువ్వు జట్కా సర్టిఫికేషన్ అనేది ఎక్కడ లేదు. అదే హలాల్ సర్టిఫికేషన్ అని నువ్వు ప్రతి ప్రోడక్ట్ని అడుగుతున్నావు. అది పెట్టకపోతే నేను ప్రోడక్ట్ని బైకాట్ చేస్తానని అంటున్నావు. ఎస్పెషలీ ఇది యునైటెడ్ కింగ్డమ్లో ఏ రకంగా స్టార్ట్ అయింది, హలాల్ సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత సేల్స్ ఎట్లయినాయి, వాళ్ళ దగ్గర ఉన్న యూనిటీ ప్రకారము పోతే ఓనిరావై గీడ కొనొద్దు మనం గాడికెని కొందాము అని అన్న వాళ్ళ చైతన్యము ఇవాళ హలాల్ సర్టిఫికేషన్ని ఒక హలాల్ ఎకనామిక్స్ వైపు నడిపించింది ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. అయితే ఈ హలాల్ అనేది ఏదైతే ఉన్నదో ఇది ఒక అడ్డంకి కాదా, ఒక డ్యామ్ కాదా, ఈజ్ ఇట్ నాట్ రిస్ట్రిక్టింగ్ అవర్ చాయిసెస్? అంటే మన చాయిస్ని అది రిస్ట్రిక్ట్ చేస్తుందా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్. ఇవ్వాలి నాకు హలాల్తో సంబంధం ఏంది? అగర్ ఇన్ఫ్యాక్ట్ నేను ఏదన్నా ఇవాళ హోటల్ పోయి తిందామని అన్నా కానీ నాకు ఖచ్చితంగా హలాల్ మీటే వస్తున్నది. అంటే నీ ఆలోచన, నీ మతపిచ్చి నా మీద ఎందుకు రుద్దుతావు అని అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇవ్వాలి. ఇది డిస్కస్ జరగాలనా వద్దా? నువ్వు హలాల్ అని చెప్పినప్పుడు నేను జట్కా అన్న ముచ్చట తీయాలనా వద్దా? నీ చాయిస్ పెద్ద అయినప్పుడు నా చాయిస్ చిన్న గెట్ల అవుతుంది. నువ్వు చిన్న గీత గీస్తే ఆ గీతకు పెద్ద గీత మనం గీయాలనా వద్దా? బికాస్ ఈ హలాల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఇది కంప్లీట్గా ఒక ప్యారలల్ ఎకానమీ క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒక ప్యారలల్ ఎకానమీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సర్టిఫైయింగ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో అవన్నీ మీరు తీసుకొని చూస్తే మనము జమాతే ఉలేమా ఏ హింద్ JUH అని అంటాం. జమాతే ఉలేమా ఏ హింద్ ఈ సర్టిఫికేషన్ ఇస్తుంది. సర్టిఫికేషన్ ఇచ్చేదాకుంటే ప్రాబ్లం ఉండకపోతుండే ఫ్రెండ్స్. జాగ్రత్తగా నువ్వు చిత్రగుప్త, నేను దిగుడే డైరెక్ట్ గ్రావిటీలకు దిగిపోయినాయాలి. నేను మతతత్వం పెంచుతలేను, రాజ్యాంగబద్ధంగా ఉందామని చెప్తున్నా. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం కదా అని చెప్పి కొట్లాడుతున్నా, మీకు సమజయ్యేటట్టు చెప్తున్నా. ఒక్కడు కూడా ఎవడు కూడా ఇంప్లిమెంట్ చేస్తలేము. కాకపోతే వీళ్ళు మన మీద మాత్రం రుద్ది మన మీద పెడుతున్నారు. అయితే ఈ జమాతే ఉలేమా ఏ హింద్ ఏదైతే ఉన్నదో ఇది ఇస్తుంది, ఈ సర్టిఫికేషన్ ఇస్తుంది. కాకపోతే ఈ సర్టిఫికేషన్ ఏదైతుందో ఇక్కడికి వచ్చిన పైసలు ఏవైతున్నాయో వీళ్ళు ఎవరికి లీగల్ సపోర్ట్ ఇస్తున్నారు అని అంటే టెర్రర్ రిలేటెడ్ కేసెస్లో ఎవడైతే నిందితుడు జైళ్ళలో పోతున్నాడో కోర్టులలో పోతున్నాడో వాళ్లకు వీళ్ళు కేసులు కొట్లాడడానికే లాయర్ ఫీజులు కట్టడానికి ఎక్సెట్రా యూజ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మర్డర్ చేసిన వాళ్ళకు కూడా వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. కమలేష్ తివారీ బాంబ్ బ్లాస్ట్ అయిన దగ్గర టెర్రర్ ఫండింగ్ కేసెస్ కూడా చేసిర్రు వీళ్ళు, వాళ్ళకు లీగల్ సపోర్ట్లు చేసిర్రు వీళ్ళు. ఈ హలాల్ సర్టిఫికేషన్ వల్ల ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ చంక్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకు వస్తున్నది. అయితే ఇవాళ ఇండియా హలాల్ సర్టిఫికేషన్ పేరు మీద తెలుసో తెలియకున్న ప్రాబ్లం అది రే. నేను మీకు చెప్తున్నా, మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 వచ్చినప్పుడు నువ్వు నేను షెడ్యూల్ వేసుకున్నావచ్చు కాదనంటలే. కాకపోతే 1991లో కూడా అట్లీస్ట్ మా ఏజ్ వాళ్ళు అయితే ఈ 80sలలో ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా మీకు కొంచెమో గొప్పనో తెలివి ఉండే.
మీరు ఆలోచించి ఉంటే ఏమవుతుందో మీకు తెలుస్తుండే. మీరు ఆలోచించే ప్రసక్తే తీసుకోలే. సరే అప్పుడు సోషల్ మీడియా గట్టిగా లేదనుకుందాం, కానీ ఇవాళ ఉంది కదా. ఒకటేసారి రాగానే వీళ్ళు ఏం చేసిరు వాళ్ళు ఏం చేసిరు కాదు, ఆనాడు నువ్వేం చేసినావు, మళ్ళీ ఈనాడు నువ్వు దాని మీద చర్చిస్తున్నావా అన్నది ఒక పెద్ద ప్రశ్న. అట్లీస్ట్ ఇవాళ మనం చర్చను లేవనెత్తుదాం. ప్రతి హిందూ బంధువుకు మనము భుజం కొట్టి మరి లేపుదాం. అన్న ఈ హలాల్ సర్టిఫికేషన్ వల్ల వాళ్ళకు ఒక ప్యారలల్ ఎకానమీ దొరుకుతున్నది. ఆ ఎకానమీ వల్ల ఈ సర్టిఫికేషన్ ఇచ్చే జమాతే ఉలేమా ఏ హింద్ ఏదైతున్నదో అది టెర్రర్ స్పాన్సర్ చేసేటోళ్ళని కాపాడడానికి లీగల్ సపోర్ట్ ఇస్తున్నది. కమలేష్ తివారీ లాంటి మన హిందూ బంధువులను మర్డర్ చేసిన వాళ్ళకు లీగల్ సపోర్ట్ ఇస్తున్నది. ఇది ఎక్కడ దాకా పోతుంది అని అనేది మనం చూడాలి. మన దేశ్ కా ఉపయోగి హిందుత్వ ఐకాన్ షేరే దిల్ యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరెవరైతే ఫోర్స్డ్ హలాల సర్టిఫికేషన్ మీద ఎంఫసైజ్ చేస్తారో వాళ్ళందరికీ గడ్డపార దించనిక చేసిండు. ఇన్ఫ్యాక్ట్ యోగి ఆదిత్యనాథ్ గారి పోలీసు ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేసింది. ఎవడెవడైతే ఈ సర్టిఫికేషన్ కంపల్సరీ అని చెప్తాడు. ఇప్పుడు జమాతే ఉలేమా హిందే, లేకపోతే హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇంకా ముంబై ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ చెన్నైలో కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్యారలల్ ఎకానమీ తయారు చేసి ఈ పైసలన్నీ వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారు అనేది ఒక చర్చ జరగాల. దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు అయిన తర్వాత ఎన్జిఓల మీద క్రాక్ డౌన్ జరిగింది. ఆ ఎన్జిఓల మీద క్రాక్ డౌన్ జరిగితే ఇవాళ ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలకు వెన్నుపూస ఇరిగిపోయింది. దేశాన్ని తాకట్టు పెట్టి ముంగటికి తీసుకుపోతానని అంటారు చూడు, వాళ్లకు ఇవాళ గడ్డపరలు దిగినాయి. అట్లనే ఈ సంస్థ మీద కూడా ఒక కన్నెయ్యాలా అని అనేది ఇవాళ ప్రజల గుండెలకేనొచ్చిన ఒక అవాస్. ఈ హలాల్ సర్టిఫికేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే ఉందో ఇది 1974లో రికార్డ్ అయింది ఫస్ట్ టైం. దానికంటే ముందు ఇది ఎక్కడ కూడా ఈ డాక్యుమెంటేషన్ అనేది లేదు. దాని తర్వాత ముస్లిం వరల్డ్ ఈ ముస్లిం దునియా ఈ హలాల్ సర్టిఫికేషన్ని 1993లో అన్నిట్లలో పెట్టేసింది. ఫస్ట్ మీట్ నుంచి షురువై ఇప్పుడు ఏడదాకా వచ్చిందని అంటే నాకు తెలిసి తులసి నీళ్ళలో కూడా మీకు హలాల్ కనిపిస్తుంది, కాస్మెటిక్ దాంట్లలో కూడా హలాల్ కనిపిస్తుంది, మీరు కొనే చాక్లెట్లలో మీకు కనిపిస్తుంది. ఇక్కడికే కాదు, దావతే రైస్, బికనీర్, మన ఆఖరికి పతాంజలి ప్రోడక్ట్లలో కూడా హలాలా ఉన్నది, అంబూజా ఎక్స్పోర్ట్స్లలో కూడా పలా హలాలా ఉన్నది. ఎస్పెషల్లీ నీకు దంద కావాలనంటే సింగపూర్, మలేషియా అండ్ టు దట్ మ్యాటర్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో నీకు ఖచ్చితంగా హలాల్ సర్టిఫికేషన్ ఉండాలి. సర్టిఫికేషన్ స్వచ్ఛందంగా అవుతుందనంటే వాళ్ళు పైసలు తీసుకుంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. వక్ఫ్ కంటే పెద్దది ఇది. వక్ఫ్లో వీళ్ళకి సపోర్ట్ ఎక్కడికైనా వస్తుందనంటే ఇట్లాంటి ప్యారలల్ ఎకానమీల వల్ల నీకు నాకు ఏం లేదు. ఇవాళ హలాల్ ఎకానమీ భారతదేశంలోనే తీసి చూస్తే $100 బిలియన్. ఎంత? హలాల్ ఎకానమీ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ మై ఫ్రెండ్స్. $100 బిలియన్. గవర్నమెంట్ దీన్ని ఏం పట్టించుకుంటలేదు. దేవాలయాలకైనా పైసలు వస్తున్నాయి. ఆ పైసల మీద దందలు చేసుకోనికైనా సరిపోతున్నది వీళ్ళకు. కాకపోతే ఇట్లాంటి దాని మీద అదే ప్రభుత్వం అని ఉండని ఇట్లాంటి దాని మీద కన్నెర్ర చేస్తుండ్రా? ఆలోచన అవుతుందా? అట్లీస్ట్ డెసిషన్ ముంగడికి పోతుందా? సరే, కొన్ని ప్రభుత్వాలు చేస్తున్న తరుణంలో నీకు నాకు ఐక్యత లేకపోయా, దానివల్ల నాకేమొస్తుంది? అరే అవులగా దానివల్ల నీ ఎకానమీ నాశనం అవుతున్నదిరా, నీకు అర్థమవుతలేదు. సర్టిఫికేషన్ ఏడికైనా వస్తుంది రా భయ, నేను అంటున్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ట్రస్ట్లు జమాతే ఉలేమా హింద్, నేను మళ్ళీ చెప్తున్నా, టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తుందా, వాళ్ళు లీగల్ సపోర్ట్ ఇస్తున్నారు. సిగ్గు తప్పినోడా నువ్వు లేవు, నిద్రలకేని లేవు అని అంటున్నా. ఎన్ని రోజులకేని? ఎప్పుడో బాయ్కాట్ హిమాలయ ప్రోడక్ట్ కాదు. లే నిద్ర, గాఢ నిద్ర లే ఓ హిందూ లే, సనాతన సైనికుడివిగా చట్టబద్ధంగా నీ హక్కుల కోసం నువ్వు పోరాడే దినం దగ్గర ఎప్పుడు వస్తుందని చూస్తున్నా నేను. ఇప్పుడు ఈ హలాల్ సర్టిఫికేషన్ తీసుకొస్తే రాజ్యాంగబద్ధంగా నేను ఏమడుగుతున్నానంటే ఫుడ్ సెక్యూరిటీ FSSAI అనేది ఒకటి ఉంది కదా, ఈ FSSAI ఏదైతే ఉందో దాన్ని మీరు ఛాలెంజ్ చేస్తుండ్రా? ఇది సెక్యులరా? ఇప్పుడు ఇది నాన్ ముస్లిమ్స్కి దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు నేను అసదుద్దీన్ ఓవైసీని అడుగుతున్నా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లకు వస్తే అసదుద్దీన్ ఓవైసీ నువ్వేమన్నావు? ఇట్ క్లియర్లీ वायलेट्स माय फंडामेंटल राइट, 1 इंच का जमीन में खोने नहीं दूंगा अनन्नो. मतलब हर एक इंच पे हलाल सर्टिफिकेशन क्यों? हर एक चीज पे हलाल सर्टिफिकेशन क्यों? इज इट नॉट ए वायलेशन टू माय आर्टिकल 16, 14, 26, 25 वाट एवर इट मे बी? व्हाट नॉनसेंस यू स्पीक? నువ్వు ఏది మాట్లాడినా, నువ్వు ఏది చేస్తానన్నా దాన్ని వైలేషన్ అని చెప్పి నువ్వు మాట్లాడతావు. మళ్ళీ నేను మాట్లాడుతుంది నీకు వ్యభిచారం అవుతుంది, నువ్వు మాట్లాడితే సంసారం అవుతుంది. ఈ మాట ఎందుకు మాట్లాడాలనంటే, ఓ నిద్రపోయిన హిందూ లే, ఆ కమ్యూనిస్ట్ పాట ఒకటి ఉన్నది కదా, రా కదిలి రా, చట్టబద్ధంగా చీరి చింతపండు పెట్టుడు షురూ చేయి. ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా ఫ్రెండ్స్? చిత్రగుప్త ఏదైనా మాట్లాడితే మీ ఆధారాలతోనే మాట్లాడుతుంది. ఆధారాలు ఏంది నేను మాట్లాడా. అడ్రాయిట్ మార్కెట్ రీసెర్చ్ 2021 ప్రకారము 2029 కల్లా హలాల్ ఎకానమీ వచ్చేసి $3 ట్రిలియన్ కాబోతున్నది. ఎంత? $3 ట్రిలియన్. యావరేజ్గా
సిఏజిఆర్ అంటారు, క్యూములేటివ్ యావరేజ్ గ్రోత్ రేట్. సిఏజిఆర్ దీనిది 5.61% 2019 నుంచి 2029 వరకు రికార్డ్ అయింది. ఇప్పటిదాకా రీజన్స్ నార్త్ అమెరికా, యూరప్, ఏషియా, పసిఫిక్, సౌత్ అమెరికా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా ఈ హలాల్ అనేది కబ్జా అయిపోయింది. ఫుడ్ ప్రోడక్ట్స్ల నుంచి, కంపెనీల నుంచి, చాక్లెట్ల నుంచి, కాస్మెటిక్స్ల నుంచి ఏది పెట్టు అది హలాల్ అయిపోయింది. హలాల్ సర్టిఫికేషన్ ఖచ్చితంగా కావాలా. ఇప్పుడు హలాల్ అనేది ఒక కేవలం ఫుడ్ చాయిస్ కాదు, ఇది హలాల్ ఎకానమీ అయిపోయింది. ఓపీ ఇండియాలో వచ్చింది మాట్లాడుతున్నా. ఈ హలాల్ ఎకానమీ ఏదైతున్నదో ఇది కంప్లీట్గా ఎవడెవడికి ఫండ్ చేస్తున్నది, ఇస్లామైజేషన్ అండ్ టెర్రరిజంకి ఫండ్ చేస్తున్నది అని చెప్పి గిరీష్ గారు మాట్లాడితే మతతత్వం అని మాట్లాడతారు కదరా. మళ్ళీ దీనికి యాక్సెప్ట్ నాకు దీనికి ఆన్సర్ చెప్పుర్రి. నువ్వు నా భూమి మీద ఖర్చీఫ్ వేసేది వక్ఫ్ అని అంటావు, నాకు వాత పెడతావు. అసలు నేను నిద్రలేసే లోపల ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని అంటావు, నా దేవాలయాన్ని నాకు దూరం చేస్తావు. 60% పాపులేషన్ ఇది అయింది అని అంటే నువ్వు ఆ దేవాలయాల పూజ చేయొద్దు, దేవాలయాలు ఎందుకు తెరుస్తారు అని అంటావు. ఇక్కడ మా దగ్గర కూడా హనుమాన్ చాలీసా స్పీకర్లు పెడదామంటే పోలీసు వాళ్ళు పర్మిషన్లు ఇయ్యరు మాకు. నేను ఆకాష్పూరి దేవాలయం గురించి మాట్లాడుతున్నా. పొద్దున్న లేస్తే గట్టిగా మాట్లాడే రాజాసింగ్ అన్నతోనే మీకు చెప్తున్నా కదా, అంత గట్టిగా మాట్లాడేట ఆయననే చెప్తున్నా కదా నేను. ఆయనకు సపోర్ట్ ఎవరు నిలబడ్డాడు ఇవ్వాలి. ఇవన్నీ ఇంకొకటి హలాల కోసేటోడు ఆడే ఉండాలి. ఆడ కల్మా నువ్వు కల్మా చదివి నేనెందుకు వినాలా? నేను హనుమాన్ చాలీసా చదివి నీకు నచ్చుతుందా? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు మీరు సమాధానం చెప్తారా? 2029 వరకు ఇది 3 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. అది నువ్వు 3 ట్రిలియన్ కాదురా పోయి 30 ట్రిలియన్ చేసుకో, నాకు సంబంధం లేదు. కాకపోతే నీ ఉద్దేశాలు చాలా డేంజరస్ ఉన్నాయి కదా, ఉగ్రవాదానికి దాడి తీస్తున్నాయి కదా. ఎవడైతే ఉగ్రవాద చర్యలకు పాటుపడతాడో వాడికి లీగల్ సపోర్ట్ ఇస్తున్నారు కదా. అండ్ బ్లడీ యూ ఆర్ గోయింగ్ అట్ ఎ రేట్ ఆఫ్ 5.29% ఆన్ అన్ యావరేజ్ ఫ్రమ్ 2019 to 2029. ఇట్ ఈస్ అ క్యుములేటివ్ యావరేజ్ గ్రోత్ రేట్ అండ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ నౌ. ఒకటే మాట చెప్తున్నా, ఆడేం చేసిండు ఈడేం చేసిండు కాదు, నువ్వేం చేయగలుగుతావు. 2 గంటలు వారానికి తీయనరన్న ఎలక్షన్లు వచ్చినప్పుడు కాదు. లే కళ్ళు పెద్దగా చేసి, లే షవులు పెద్దగా చేసి ఇను. భారత్ మాతాకి జై. దానికంటే ముందు ఒక చిన్నది చెప్తా. ఇంట్లోనే మళ్ళా రోజు రోజుకి ముస్లిం పాపులేషన్ పెరుగుతున్నది. లార్జర్ పొజిషన్ ఆఫ్ కస్టమర్స్ కూడా ఈ హలాలలో పెరుగుతున్నారు. ఇది సెక్యులర్ భావజాలాలకు చాలా దూరంగా పోతున్నది. ఇది మతతత్వం కాదా? ఈ సర్టిఫికేషన్ నా మీద రుద్దుడు అనేది మతతత్వం కాదా? ఇది అడిగితే మతతత్వం అవుతుందా? అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ క్వశ్చనింగ్ టు ది హానరబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇట్ మే బి జ్యుడిషియరీ, ఎవ్రీథింగ్. ఫుడ్ సెక్యూరిటీ FSSAIని ఈ హలాలా ఛాలెంజ్ చేస్తుందా కాదా? మళ్ళీ FSSAI ఎందుకు తీసుకొచ్చారు పీకనీకే? ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం నువ్వు ఆడ పేర్లు డిస్ప్లే చేయాలని అంటే కోర్టులు ఇంటర్ఫేర్ అయితే పేర్లు డిస్ప్లే చేయొద్దంటారు. మళ్ళీ పేర్లు డిస్ప్లేనే చేయనప్పుడు ఆడెవడో సర్టిఫికేషన్ ఇచ్చిన దానికి నేనెందుకు పైసలు కట్టాలా అని నేను అడుగుతున్నా. ఇది కమ్యూనల్ కాదా అని ఇలా తీస్తున్నా. ఆ ఇన్స్టిట్యూషన్స్ని అడుగుతున్నా, వేర్ ఈజ్ ది పాలసీ ఇన్ ప్లేస్? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? నా ప్రిఫరెన్స్లు ఏమవుతున్నాయి, నా లీగల్ నాకు లేదా? అందుకే ఓ హిందూ, నువ్వు నిద్రపోయినన్ని రోజులు ఒక 10th గ్రేడెడ్ సిటిజన్ లెక్క పడిపోతావు. థూ మీ బతుకులు జడా అని చెప్పి తిట్టే రోజు కూడా దగ్గరనే ఉన్నది. భారత్ మాతాకి జై.